బన్నీ ఇజ్రాయెల్ ప్రజలు అల్లాను ప్రత్యక్షంగా చూడనిదే మేము మూసా ప్రభువును విశ్వసించము అన్నారు. అప్పుడు మూసా అలైహిస్సలాం తన బనీ ఇస్రాయేల్ ప్రజలను వదిలి తూర్ పర్వతం వద్దకు వెళ్లినో అల్లాను ప్రార్థించును. మూసా అలైహిస్సలాం 40 రాత్రులు అల్లాహ్ సమక్షంలో తూర్ పర్వతం దగ్గర గడిపిను. రాత్రి సమయాల్లో మూసా అలైహిస్సలాం తూర్ పర్వతానికి దగ్గర ఆయన ఉపవాసంతో, ప్రార్థనలతో, అల్లాహ్ స్మరణతో గడిపారు. ఓ అల్లా, నిన్ను చూసే భాగ్యాన్ని మరియు నిన్ను దర్శించుకుని భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ అన్నాడు, నీవు నన్ను ఏమాత్రం చూడలేవు, కాని ఈ పర్వతం వైపుకు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉండగలిగితే అప్పుడు నీవు నన్ను చూడగలవనుకో. అతని ప్రభువు అల్లాహా కొండపై తన తేజస్సును ప్రసరింపజేయగా అది అలా భయంతో భస్మమైపోయింది మరియు మూసా స్పృహ తప్పి పడిపోయారు. తెలివి వచ్చిన తరువాత మూసా అలైహిస్సలాం అన్నారు, నీవు సర్వలోపాలకు అతీతుడవు. నేను పశ్చాత్తాపంతో నీ వైపుకు మరలుతున్నాను మరియు నేను విశ్వసించేవారిలో మొట్టమొదటివాడను. సహీహ్ హదీస్ల ద్వారా విశదమయ్యేది ఏమిటంటే, ఇహలోక జీవితంలో ఏ మానవుడు కూడా అల్లాహ్ సుబ్హానహువతాలను చూడలేరు. పునరుత్థాన దినమున అహ్లే ఈమాన్ విశ్వాసులకు అల్లాహు తాలా దర్శన భాగ్యం లభిస్తుంది. ఇహలోకంలో మానవుని కళ్లుతో చూడలేరు, పరలోకంలో స్వర్గంలో మాత్రమే అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది.